ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి. ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. టాలీవుడ్ నిర్మాత కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. ఇల్లు కబ్జా చేశారనే ఆరోపణతో బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు ఫిలిం నగర్ పోలీసులు. తన ఇంట్లో అద్దెకుంటున్న బండ్ల గణేష్ ఫోర్జరీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి తన ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని హీరా గ్రూప్ సీఈఓ నౌహిరా షేక్ కేసు నమోదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ఫిలిం నగర్ పోలీసులు బండ్ల గణేష్ పై కేసు రిజిస్టర్ చేశారు. ఫిలిం నగర్ లో హీరా గ్రూప్ సీఈఓ నౌహిరా షేక్ కి చెందిన 75 కోట్ల రూపాయల విలువైన ఇల్లును బండ్ల గణేష్ రెంట్కి తీసుకున్నారు. నెలకు అద్దె ₹1,00,000. అయితే కొంతకాలంగా ఆయన అద్దె ఇవ్వకపోగా గూండాలతో బెదిరిస్తున్నారని, తన ఇంట్లోకి తననే రానివ్వకుండా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. వేధింపులు తాళలేక ఇంటిని ఖాళీ చేయాలని అడిగినందుకు తనను బెదిరిస్తున్నారని, రాజకీయ నాయకుల అండతో తన ఇంటిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసుల ఫిర్యాదులో తెలిపారు. అయితే అలా ఫిర్యాదు చేసినందుకు గాను తిరిగి తనపైనే పోలీసులు కేసు నమోదు చేశారని నౌహిరా షేక్ తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై ఇటీవల ఆమె డీజీపీకి ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా అద్దె చెల్లించకపోగా ఇంటిని ఖాళీ చేయాలని కోరినందుకు తనను నిర్బంధించి బెదిరింపులకు దిగాడని డీజీపీకి ఫిర్యాదు చేశారు నౌహిరా షేక్. గూండాల సహాయంతో రాజకీయ నాయకుల అండదండలతో ఇంటిని అక్రమంగా చేజెక్కించుకునేందుకు కుట్ర పన్నుతున్నాడని నౌహిరా తెలిపారు. దాంతో స్పందించిన ఫిలిం నగర్ పోలీసులు నిర్మాత బండ్ల గణేష్ పై ఐపీసీ 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.